అలాదీన్ అద్భుత దీపం 5వ భాగం. 5వ భాగాన్ని ముందర 4వ భాగంలో ఏం జరిగిందో తెలుసుకుందాం. అలాదీన్ రాజకుమార్తె బుదూన్ను చూసి ప్రేమించాడు. అతని తల్లి అతని తరపున రాజుగారి దర్శనం చేసుకుని అలాదీన్ గుహలోంచి తెచ్చిన అమూల్యమైన రత్నాలు కానుక పెట్టి, అలాగే రాజకుమార్తెను తన కొడుకుకిచ్చి పెళ్లి చేయమని విజ్ఞాపన చేసుకుంది. తర్వాత రత్నాలు చూసి దిగ్భ్రమ చెందిన రాజు పెళ్లికి ఒప్పుకున్నాడు. మంత్రి అడ్డుపడి పెళ్లిని 3 నెలలు వాయిదా వేయించాడు. 2 నెలలు గడిచాయి. ఒకనాడు తన తల్లి నూనె కోసం దుకాణానికి వెళ్ళి నగరమంతటా అలంకరించి ఉండడం చూసి, ఏమిటి ఇది అని అడిగితే, ఆ రోజే రాజకుమార్తెకు మంత్రి కుమారుడికి పెళ్లి జరగనున్నట్టు తెలిసింది. ఇది 4వ భాగంలో జరిగినటువంటి కథ. 5వ భాగం. ఆమె ఇంటికి తిరిగి వస్తూనే అలాదీన్తో, నాయనా, అశుభవార్త తెచ్చానురా, అది వింటే నువ్వెంత బాధపడతావో అన్నది. ఏమిటమ్మా ఆ వార్త అన్నాడు అలాదీన్ ఆత్రంగా. ఏం చెప్పేది నాయనా, రాజుగారు నీకిచ్చిన మాట తప్పి తన కూతుర్ని మంత్రి కొడుకుకి ఇచ్చి పెళ్లి చేస్తున్నాడు. ఈ రాత్రే లగ్నం. రాజుగారు సరేనన్నప్పటికీ మంత్రి ఏదో కుతంత్రం చేస్తాడని నేను భయపడుతూనే వచ్చాను సుమా అన్నది తల్లి. ఇంతకు ఈ పెళ్లి సంగతి నీకెలా తెలిసిందమ్మా అని అలాదీన్ తల్లిని అడిగాడు. ఆమె నగరంలో తాను చూసినవి తెలుసుకున్నవి అతనికి చెప్పేసింది. అలాదీన్ ఒక్క క్షణం పాటు నివ్వెరపోయాడు. కానీ మరుక్షణం అతనికి తన వద్ద ఉన్న అద్భుత దీపం జ్ఞాపకం వచ్చింది. ఎందుకు విచారిస్తావమ్మా, ఈ రాత్రికి ఈ పెళ్ళి జరిగే మాట అబద్ధం. నువ్వు లేచి వంట చెయ్యి. భోజనం చేశాక నేను ఆ పెళ్ళి భగ్నం చేసే పని చూసుకుంటాను అన్నాడు అలాదీన్ తల్లితో. భోజనం చేసి అతడు తన గదిలోకి వెళ్ళి దీపం పైకి తీసి దాన్ని రుద్దాడు. వెంటనే భూతం ప్రత్యక్షమై, ఏం సెలవు అన్నది. విను, రాజుగారు తన కూతుర్ని నాకిచ్చి పెళ్లి చేస్తానని మాట ఇచ్చాడు. అందుకు 3 నెలలు గడువు కోరాడు. ఇంకా ఆ గడువు తీరక మునిపే తన కూతుర్ని మంత్రి కొడుకుకిచ్చి ఈ రాత్రే పెళ్లి చేస్తున్నాడు. అందుచేత నీవు ఈ రాత్రి పెళ్లి కూతుర్ని పెళ్లి కొడుకును వాళ్ళ గది నుంచి ఎత్తుకుని వచ్చి నా ఎదట పెట్టే అని అలాదీన్ దీపం భూతాన్ని ఆజ్ఞాపించాడు. కొద్దిసేపటిలోనే భూతం పెళ్లి కొడుకును పెళ్లి కూతుర్ని తెచ్చి అలాదీన్ ముందు పెట్టి, ఇంకేం సెలవు అన్నది. అలాదీన్ మంత్రి కొడుకుని చూపిస్తూ, ఈ నిర్భాగ్యుణ్ణి పెంటపోగు పైన పడుకోబెట్టి నిద్రపుచ్చు, మళ్ళీ రేపు తెల్లవారుజామున కనబడు అన్నాడు. భూతము మంత్రి కొడుకు మాయమైన అనంతరం అలాదీన్ రాజకుమార్తె కేసి తిరిగి, నేను నీకు ద్రోహం చేసే బుద్ధితో ఇక్కడికి తెప్పించలేదు. మీ తండ్రే నాకు ద్రోహం తలపెట్టాడు. నిన్ను నాకిచ్చి పెళ్లి చేస్తానని మాట ఇచ్చి అందుకు గాను 3 మాసాలు గడువు అడిగి, ఆ గడువు దాటకముందే ఆయన మాట తప్పి నిన్ను ఈ మంత్రి కొడుకుకి ఇచ్చి పెళ్లి చేయ సిద్ధపడ్డాడు. అందుచేత నేను తప్పనిసరి అయ్యి ఇలా చేశాను అన్నాడు. పెళ్లి కోసం అలంకరించిన రాజభవనపు పడక గదిలో ఉన్న రాజకుమార్తె ఒక్కసారిగా ఒక పూరి ఇంట్లోకి మారిపోవటం చేత బెదిరిపోయింది. ఆమె ఆ రాత్రల్లా కన్ను మూయలేదు. ఆమెను తన పక్క మీద పడుకోమని తనకు ఆమెకు మధ్య ఒక కత్తి అడ్డం పెట్టి అలాదీన్ సుఖంగా నిద్రపోయాడు. తెల్లవారుజామున దీపం భూతం ఎవరు పిలవకుండానే వచ్చేసింది. రాజకుమార్తెను మంత్రి కుమారుణ్ణి రాజభవనానికి చేర్చమని అలాదీన్ భూతాన్ని ఆజ్ఞాపించాడు. మరుక్షణం రాజకుమార్తె మంత్రి కుమారుడు రాజభవనంలో ఉన్నారు. తమను ఎవరు తెచ్చి చేర్చారో కూడా తెలుసుకునే అవకాశం వారికి లేకపోయింది. రాజుగారు తన కుమార్తెను పిలిచి, ఏమమ్మా, నీకు నీ భర్తకు అనుకూల దాంపత్యం కుదిరిందా అని అడిగాడు. రాజకుమార్తె తండ్రికేసి బిత్తరపోయి చూసిందే గాని ఏమీ సమాధానం ఇవ్వలేదు. ఆయన ఆ ప్రశ్నే 2-3 సార్లు అడిగాడు. కానీ ఆమె సమాధానం చెప్పలేదు. రాజు ఆగ్రహంతో,
రాణి వద్దకు వెళ్ళి, నీ భర్త నీకు అనుకూలంగా ఉన్నాడా అంటే, అమ్మాయి సమాధానం ఇవ్వదేమిటి అని కోపంగా అడిగాడు. మీతో చెప్పడానికి సిగ్గుపడుతున్నట్టుందిలేండి, నేనడిగి తెలుసుకుంటానుగా అన్నది రాణి. కానీ తల్లి ప్రశ్నలకు కూడా రాజకుమార్తె మొదట్లో సమాధానం ఇవ్వలేదు. రాణి గాభరాపడి, ఏం జరిగింది తల్లి, ఎందుకు జవాబు చెప్పవు అన్నది. దానికి రాజకూతురు, ఏం చెప్పేదమ్మా, నేను నా భర్త గదిలోకి అడుగుపెట్టిన మరుక్షణం ఎవరో మమ్మల్ని ఒక దిక్కుమాలిన ఇంట్లో చేర్చారు. ఆ మనిషి ఎవరో చూసే అవకాశం కూడా లేకపోయింది. తరువాత నన్ను ఒంటరిగా విడిచి నా భర్తను ఎక్కడికో తీసుకుపోయారు. నా పక్కన ఎవరో యువకుడు పడుకున్నాడు. మా ఇద్దరి మధ్య ఒక కత్తి ఉంచాడు. నేను హడలి చచ్చాను. మళ్ళీ తెల్లవారే సమయానికి ఇక్కడ ఉన్నాం. అందుచేతనే నాన్న నన్ను అడిగితే ఏం చెప్పాలో నాకు తెలియలేదు అన్నది. నాతో చెబితే చెప్పావు కానీ ఈ సంగతి ఇంకెవ్వరికన్నా చెప్పావంటే నీకు నిశ్చయంగా మతిపోయిందనుకుంటారు. మీ నాన్నతో నువ్వేమీ అనకపోవటం ఒక విధంగా మేలే అయ్యింది. ఆయన ఇంకొకసారి అడిగినా ఏమీ చెప్పకు అన్నది రాణి. నా మాటలు నువ్వు నమ్మలేదులాగుంది. నాకు మతిపోలేదమ్మా. నా మాటలు నమ్మకపోతే పోనీ నా భర్తనడుగు అన్నది రాజకూతురు. ఏదో భ్రమ పడ్డావులే తల్లి, అదంతా మర్చిపో. నీ పెళ్ళికని ఎన్ని వినోదాలు చేస్తున్నారో చూతూగాని సిద్ధంకా అంటూ రాణి దాసీలను పిలిచింది. వారు రాజకుమార్తెను అలంకరించసాగారు. ఈ లోపల రాణి రాజు వద్దకు వెళ్ళి, ఆ అమ్మాయికి రాత్రి ఏదో పీడకలలు వచ్చినట్లుంది, అంతకన్నా మరేమీ లేదు, మీరు నిష్కారణంగా దానిపై ఆగ్రహించకండి అని చెప్పింది. తరువాత ఆమె మంత్రి కుమారుణ్ణి రహస్యంగా పిలిచి తన కుమార్తె చెప్పిన విషయాలన్నీ చెప్పి, నిజంగానే ఇలాగే జరిగిందా అని అడిగింది. నిజం ఒప్పుకుంటే తనను చూసి అందరూ నవ్వుతారని మంత్రి కొడుకు అన్నీ వట్టిదేనన్నాడు. తన కూతురికి పీడకల్లో లేక భ్రాంతో కలిగి ఉంటుందని రాణి రూఢీ చేసుకున్నది. రోజల్లా పెళ్ళి సంబరాలు సాగాయి. పాడేవాళ్ళు పాడారు, ఆడేవాళ్ళు ఆడారు. కానీ రాజకుమార్తెలో కొంచెం కూడా ఉత్సాహం లేదు. గడిచిన రాత్రి జరిగిన అనుభవాన్ని ఆమె మరోలేకపోయింది. ఆ పగలల్లా అలాదీన్ నగరమంతా తిరిగి వినోదాలు చూశాడు. మంత్రి కొడుకు చేసుకున్న అదృష్టం, అతను రాజుగారికి అల్లుడయ్యాడు అని అందరూ అనుకోవటం వింటే అలాదీన్కి నవ్వొచ్చింది. పెళ్లి రాత్రి యావత్తు ఆ మంత్రి కొడుకు పెంటకుప్ప మీద పడుకున్నాడని ప్రజలకు తెలియదు. రెండో రాత్రి కూడా అలాదీన్ రాజకుమార్తెను దీపంభూతం చేత తన గదికి తెప్పించి ఆమెకు తనకు మధ్య కత్తి అడ్డం పెట్టి పడుకున్నాడు. దీపంభూతం మంత్రి కుమారుణ్ణి పెంటకుప్ప మీద పడుకోబెట్టింది. మళ్ళీ తెల్లవారగానే వాళ్ళిద్దరూ ఎప్పటిలాగే రాజభవనంలో ఉన్నారు. రాజుగారు తన కూతురి వద్దకు వెళ్ళి, అమ్మాయి ఎలా ఉన్నావు అని అడిగాడు. కానీ రాజకుమార్తె జవాబు చెప్పక తండ్రికేసి మరింత బెదురుగా చూసింది. బెల్లం కొట్టిన రాయిలాగా తన కూతురు జవాబు చెప్పకపోవటం చూసి మండిపోయి, రాజు, నిన్న చూశాను, ఈవేళ చూస్తున్నాను, అడిగిన ప్రశ్నకు సమాధానం చెప్పక అలా గుడ్లు పెట్టుకు చూస్తావేం, అంత పొగరెక్కిందా, చూడు నిన్నేం చేస్తానో అంటూ కత్తి దూశాడు. రాజకుమార్తె హడలిపోయింది. ఆమె కన్నూరు కారుస్తూ, నాన్న, నిజం తెలిస్తే నన్ను చూసి జాలిపడతావు కానీ నా మీద కోప్పడవు. నేను అసలే నరకం అనుభవిస్తున్నాను అని రాజుతో జరిగినదంతా చెప్పింది. ఇదంతా పెళ్ళి కొడుకు కూడా తెలుసు. నా మాటలో నమ్మకం లేకపోతే ఆయనను అడుగు అన్నదామె. రాజుగారు తన కుమార్తెను చూసి జాలిపడి, పిచ్చిదానా, ఈ సంగతి నిన్ననే చెప్పి ఉంటే రక్షక భటులను ఏర్పాటు చేసి నీకు ఏ ప్రమాదము రాకుండా కాపాడి ఉండుదును కదా. ఈవేళ రాత్రికి నీకే ఆపద కలగకుండా నేను చూస్తాను. జరిగినదంతా మర్చిపోయి నిశ్చింతగా ఉండు అన్నాడు. తరువాత ఆయన మంత్రిని పిలిపించి, ఏమిటిదంతా, గడిచిన 2 రాత్రుల సంఘటనల గురించి నీ కొడుకు నీతో ఏమైనా చెప్పాడా అని అడిగాడు. మహారాజా, ఈ 2 రోజులు నేను నా కొడుకును కలుసుకోనే లేదు, నాకేమీ తెలియదు అన్నాడు మంత్రి. రాజు తన కుమార్తె తెలిపిన విషయాలన్నీ మంత్రికి చెప్పి, అసలు ఏం జరిగినది నీ కొడుకును అడిగి తెలుసుకో, నా కూతురు కంగారుపడి నిజం గ్రహించకపోయి ఉండవచ్చు అన్నాడు.
మంత్రి తన కొడుకును పిలిపించి రాజకుమార్తె చెప్పిన విషయాలు చెప్పి ఇదంతా నిజమేనా అని అడిగాడు. రాజకుమార్తె అబద్ధం చెప్పవలసిన గతేం పట్టింది నాన్న, నా సంగతి మరీ అన్యాయం. 2 రాత్రులు నేను పెంటకుప్ప మీద పడుకున్నాను. చలికి ఎముకలన్నీ బిగుసుకుపోయాయి. నాకీ పెళ్ళి వద్దు నాన్న, నాకీ పెళ్ళి వద్దు. దీన్ని రద్దు చేయించు. ఇంకో రాత్రి నేను ఆ పెంటకుప్ప మీద పడుకోలేను. రాజుగారి అల్లుణ్ణి కాకపోయినా మానే అన్నాడు మంత్రి కుమారుడు. ఈ మాట వినగానే మంత్రికి చాలా కష్టం వేసింది. ఈ పెళ్ళి జరిగించడానికి ఆయన విశ్వప్రయత్నం చేసి ఉన్నాడు. అందుచేత ఆయన తన కొడుకుతో, నాయనా నువ్వు తొందరపడకు, ఈ రాత్రి ఏం జరుగుతుందో చూద్దాం. ఇలాంటి అదృష్టం మళ్ళీ రమ్మంటే రాదు అన్నాడు. తర్వాత మంత్రి రాజుగారి దగ్గరికి వెళ్ళి, మహాప్రభు, రాజకుమార్తె చెప్పినదంతా నిజమే, మావాడు కూడా చెప్పాడు అన్నాడు. అయితే ఈ పెళ్ళిని ఇప్పుడే రద్దు చేస్తున్నాను అంటూ రాజుగారు పెళ్లి వేడుకలన్నీ ఆపవలసినదిగా ఉత్తర్వు ఇచ్చారు. పెళ్ళి రద్దయింది అని తెలియగానే ప్రజలు ఆశ్చర్యపడ్డారు. రాజుగారి ఇంటి నుంచి మంత్రి కొడుకు కోపంగా వెళ్ళిపోవటం జనం కనిపెట్టి, ఏం జరిగింది, పెళ్ళి ఎందుకు రద్దయింది అని అడగసాగారు. కానీ జరిగినదేమిటో అలాదీన్కు తప్ప మరెవరికీ తెలియదు. కథ ఇంకా ఉంది.